ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ పొంగులేటి ద్వారా ఇవాళ బయటకు వచ్చింది. పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు, ముఖ్యంగా అమరావతికి పెట్టుబడులు వెళ్ళే పరిస్థితి లేదు, వరదల వల్ల అక్కడికి వెళ్ళట్లేదు. అయితే హైదరాబాదు ఆర్ బెంగళూరుకి వెళ్తున్నారు అని చెప్పి కమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. చిట్ చాట్లో ఈ కమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు పొంగులేటి? రైట్, అసెంబ్లీ క్యాబినెట్ కన్నా ముందు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు. అసెంబ్లీ లాబీలోని తన ఛాంబర్లో పొంగులేటి చిట్చాట్ చేశారు. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్స్ తగ్గాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది అని మీడియా అడిగిన ప్రశ్నకు పొంగులేటి చాలా స్ట్రైట్గా సమాధానం చెప్పారు. అసలు రిజిస్ట్రేషన్స్ ఎక్కడా కూడా పడిపోలేదు. గత నవంబర్తో పోలిస్తే ఈ నవంబర్లో పెరిగాయి, గత డిసెంబర్తో పోలిస్తే ఈ డిసెంబర్లో పెరిగాయి, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్యుములేటివ్ రిజిస్ట్రేషన్స్ కూడా పెరిగాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనేది ఒక అపోహ ఉండేది. అక్కడ జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గం పరంగా కావచ్చు, లేకపోతే మిగతా ఇన్వెస్టర్స్ పరంగా కావచ్చు, విజయవాడకి వెళ్ళి అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారు అనే ఒక అపోహ ఉండేది. కాకపోతే దానికి ఆ ఫ్యాక్టర్ మొన్నటి వరదలతో పూర్తిగా తొలగిపోయింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా హైదరాబాద్కి మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక బెంగళూరు విషయాన్ని ఆలోచిస్తే బెంగళూరు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో పోటీ పడుతూ ఉంటుంది. బెంగళూరులో ఒక ఫ్లక్చువేషన్ ఉంటుంది, 10 to 15% ఒక ఫ్లక్చువేషన్ ఎవ్రీ ఇయర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాకపోతే హైదరాబాద్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది. హైదరాబాద్లో కేవలం పుకార్లు మాత్రమే. అలా రియల్ ఎస్టేట్ కనుక పడిపోయి ఉంటే ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ తగ్గాల్సి వచ్చేది. అట్లా ఏమీ కూడా తగ్గలేదు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పుకోవడం కోసం ఆ డేటా చెప్పడం వరకు ఓకే, బట్ అమరావతికి వెళ్ళరు, అక్కడ వరదల వల్ల అక్కడ పెట్టుబడులు ఏమి వెళ్ళవు అని చెప్పిన కమెంట్ని తర్వాత ఆయన ఏమైనా కరెక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే క్యాజువల్గా అంటాం కానీ అలా ఏమన్నా చేశారా? అలాంటి కమెంట్ చేసినప్పుడు డెఫినెట్గా మీడియా పీపుల్ కూడా అడిగి ఉండాలి కదా దీనికి సంబంధించి. ఇప్పుడు దాని తర్వాత రిప్రికాషన్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఏపీ రియల్ ఎస్టేట్ ఎగ్జాక్ట్లీ సత్య, ఇక్కడ ఏపీ రియల్ ఎస్టేట్ను, ఏపీ భూమికి సంబంధించి ఏపీ రియల్ ఎస్టేట్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కేవలం ఫ్లోలో మాట్లాడిన దానికి, ఫ్లోలో చెప్పిన దానికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందా అనే దానికి సిమిలర్గా బెంగళూరును అమరావతిని ఒకేసారి కోట్ చేస్తూ చెప్పారు. అమరావతికి తరలిపోతున్నాయని ఒకరిద్దరు పాత్రికేయులు అడిగిన నేపథ్యంలో అమరావతికి తరలిపోవడం లేదు, అమరావతికి తరలిపోతుంది అనేది కేవలం ప్రచారం మాత్రమే. ఆ ప్రచారం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కూడా ఉండేది. కాకపోతే అక్కడ వరదల వల్ల కొంత ఇన్వెస్టర్స్కి అది డిసడ్వాంటేజ్గా మారింది. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి లాస్ట్ టైం వచ్చిన వరదల వల్ల అది డిసడ్వాంటేజ్గా మారింది. హైదరాబాద్కి ఎప్పుడు ఉండాల్సిన స్కోప్ అట్లనే కంటిన్యూ అవుతుంది. కేవలం అమరావతికి మాత్రం మొన్న వచ్చిన ఫ్లడ్స్ వల్ల కొంత డిసడ్వాంటేజ్గా మారింది అనే కోట్ చేయడానికి మాత్రమే అమరావతిలో పెట్టుబడులు తగ్గాయి, హైదరాబాద్కి వస్తున్నాయని మాత్రమే ఇక్కడ ప్రస్తావించలేదు. కేవలం ఆ ఫ్లడ్స్ డిసడ్వాంటేజ్గా మారాయని మాత్రమే ప్రస్తావించారు. సత్య, ఆల్ రైట్, థ్యాంక్ యూ డీటెయిల్స్ అందించినందుకు. చూద్దాం సో ఈ ఇంపాక్ట్ ఏపీ నుంచి ఎట్లా రియాక్షన్స్ వస్తాయి అనేది.